హలో గైస్, స్ట్రెస్లు, ప్రెషర్లు, డెడ్లైన్లు, డిప్రెషన్లు మనందరి లైఫ్లో ఉంటాయి. వీటన్నిటిని పక్కన పెట్టి అప్పుడప్పుడు ఒక మంచి ట్రిప్కి వెళ్ళాలని నేనైతే గట్టిగా నమ్ముతా. సో నేను నా ఫ్రెండ్స్తో కూర్చొని అన్ని ప్లేసెస్ని కన్సిడర్ చేస్తున్నప్పుడు మాకు ఈ వర్షాకాలంలో లోనావాలా అండ్ మహాబలేశ్వర్ కంటే బ్యూటిఫుల్ ప్లేసెస్ ఇంకేం కనిపించలేదు. మా ఫస్ట్ 2 days మహాబలేశ్వర్ కవర్ చేసినాము అండ్ ఈ రిమైనింగ్ 2 daysలో మేము లోనావాలా మొత్తం కవర్ చేద్దాం అనుకుంటున్నాము. అండ్ ప్లీజ్ వాచ్ ద కంప్లీట్ వీడియో, యూ వోంట్ గెట్ డిసప్పాయింటెడ్. మీకు అన్ని డీటెయిల్స్ ఇచ్చేస్తా. సో కమాన్ గైస్, మనం అందరం కలిసి లోనావాలా ఎక్స్ప్లోరేషన్ ఇంకా మొదలెడదామా? మహాబలేశ్వర్ నుంచి లోనావాలా అయితే ఒక 177 kilometers దూరంలో ఉంది. సో మాకైతే ఈ డిస్టెన్స్ రీచ్ అవ్వడానికి ఒక 3.5 hours అయితే ఈజీగా పట్టింది. నేచర్తో పాటు లోనావాలా దేనికిరా ఫేమస్ అంటే వ్యాక్స్ మ్యూజియంస్కి. ఇక్కడ చాలా వ్యాక్స్ మ్యూజియంసే ఉన్నాయి. మేమైతే ఇక్కడ వన్ ఆఫ్ ది ఫేమస్ లోనావాలా వ్యాక్స్ మ్యూజియంకి అయితే వచ్చేసినాం. సో గైస్, ఇక్కడ టికెట్ కౌంటర్ వచ్చేసి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. ఇక్కడ మనకి వ్యాక్స్ మ్యూజియం టికెట్ ప్రైస్ అయితే 150 rupees ఉంది. ఇక్కడ మనకి దీంతో పాటు 90 shows ఉన్నాయి, మిర్రర్ మేజ్ ఉంది, హాంటెడ్ హౌస్ కూడా ఉంది. ఇక్కడ గో కార్టింగ్ కూడా ఉంది, బట్ ఆ ట్రాక్ అయితే చాలా చిన్నగా అనిపించింది. ఇంకా మనం బయటికి వచ్చినప్పుడు హైదరాబాద్లో ఉన్నట్లయితే ఎక్స్పెక్ట్ చేయలేమనుకోండి. మేమైతే ఒక్కొక్కరం 150 rupees పే చేసి వచ్చేసినాము. నా లైఫ్లో ఇప్పటి వరకు అయితే నేను ఎటువంటి వ్యాక్స్ మ్యూజియం కూడా వెళ్ళలేదు. సో ఇదే ఫస్ట్ టైం. సర్దార్ వల్లభాయ్ పటేల్, హి ఈజ్ ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. బ్రూస్ లీ, కిసాన్ హజారే, ఇండియన్ యాంటీ కరప్షన్ మూవ్మెంట్, ఎస్, రైట్ టు ఇన్ఫర్మేషన్. Oh. Harry Potter. You did a lot of good things for humanity. I think she is some astronaut. He's an actor, producer, writer, musician, everything, all-rounder. The burning out. Vinder Ice. Bhagat Singh. He's from Fast and Furious. He died in a road accident, tragic road accident. He don't have any name, but yes, paper lo అయితే ఏం లేదు. He's very famous. He's from Tibet. Mother Teresa. A lot of social service in Kolkata. Thanks. Ooh. వాళ్ళు ఇంత అదృష్టం దక్కుతుందని అనుకోలే. అసలు రజనీకాంత్ గారిని చూస్తానో లేదో అనుకున్నా, బట్ డైరెక్ట్గా ఈరోజు నేను ఐఎమ్ ఏబుల్ టు టచ్ హిమ్. లతా మంగేష్కర్. Is it Allu Arjun? Allu Arjun? Is it Allu Arjun? అమ్మ తగ్గేదేలే. Guys, it is just looking very human. Just feeling like I'm touching a human being. It's crazy, man. I don't know like exactly how these guys made this. I think it is worth spending 150 rupees. Initially we thought it is a huge amount, like 150 rupees, but it is worth. They have spent a lot of efforts and money. Former president of United States. It's really fortunate to meet you, sir. The respectable our Home Minister of India, Narendra Modi, Prime Minister of India. I would definitely someday meet Narendra Modi garu, and I would put this video like, from where I have started and to where I have reached. I will meet you soon. Abraham Lincoln. He is also President of United States. సో గైస్, మేమైతే మిస్ట్ వ్యాలీ రిజార్ట్లో చెక్ ఇన్ అయినాం. మాకు ఇక్కడైతే ఒక్కొక్క రూమ్ 3,500 పడింది. మేము వేరే ఆప్షన్స్ కూడా చూసినాం, హోస్టల్ చూసినాం, హాస్టలర్ చూసినాం, బట్ మాకు వాటన్నిటికంటే కూడా ఇదే బెటర్ అనిపించింది. మనకి రిసార్ట్లో స్విమ్మింగ్ పూల్ ఉంది, గేమింగ్ ఏరియా ఉంది అండ్ బ్యూటిఫుల్ రూమ్స్ ఉన్నాయి. సో
గైస్ మాకైతే ఫుల్ ఆకలి అవుతుంది. సో మేమున్న రిసార్ట్ స్టాఫ్ అయితే మాకు ఈ ఫ్యామిలీ దాబాని అయితే సజెస్ట్ చేసిండ్రు. దీని పేరు రాజ్ ఫ్యామిలీ దాబా అంట. సో బాగానే అనిపించింది టేస్ట్ వైజ్ కానీ కాస్ట్ వైజ్ కానీ ఓకే. బట్ ఈ ఏరియాలో కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉన్నాయి. సో తప్పది, మనం కొత్త ప్లేస్కి వచ్చినాం కాబట్టి ఇంకా కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా కానీ భరించాల్సిందే. సో మేము ఆ లంచ్ ఫినిష్ చేసుకొని కార్లా కేవ్స్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ పార్కింగ్ ఫీ అయితే 50 రూపీస్ తీసుకున్నారు. ఇక్కడ 40 కనిపిస్తుంది కానీ ఇది వీళ్ళ లాంగ్వేజ్లో 50 రూపీస్ అంట. సో గైస్ మీరు కార్ అయితే కిందైనా పార్క్ చేసేయచ్చు, కావాలంటే పైకి కూడా తీసుకెళ్ళొచ్చు. బట్ పైకి తీసుకెళ్ళాలంటే మాత్రం కండిషన్లో ఉంచుకోండి. మా కార్ అయితే కొంచెం ట్రబుల్ ఇచ్చింది. అది కొంచెం పైకి ఎక్కేటప్పుడు ముందు నుంచి వెహికల్ వచ్చేసరికి సడన్గా స్లోప్లో ఆపేసరికి పైకి ఎక్కాలంటే దానికి బాగా స్ట్రగుల్ అయింది. మొత్తం పొగలు వచ్చేసినాయి, ఇబ్బంది అయింది. ఇక మేమైతే మొత్తం నడుచుకుంటూ వచ్చేసినాము. ఇక ముందు వరకు కూడా నడుచుకుంటూనే వెళ్ళినాం. సో మీరు ఇక్కడి వరకు అయితే నడుచుకుంటూనే రావాలి. వచ్చే దారిలో మీకు చాలా ఐటమ్స్ కనిపిస్తాయి, కావాలంటే షాపింగ్ చేయొచ్చు. సో అలా నడుస్తూ వెళ్తూ ఉంటే మీకు వెళ్ళేటప్పుడు కూడా వ్యూస్ బాగానే ఉంటాయి. అలా మీకు టైం కూడా తెలియదు. బట్ మీకు కాలు అయితే కొంచెం నొప్పి పెట్టచ్చు. సో ఆడుకుంటూ వెళ్ళండి మీరైతే. సో గైస్ ఫైనలీ మా కష్టం అయితే ఫలించింది. మేము ఆల్మోస్ట్ కింద నుంచి నడుచుకుంటూ వస్తున్నాం. మీకు నా చెమటా చూస్తుంటే అర్థమైపోవచ్చు, ఘోరంగా నడిచినాం మేమైతే. సో ఇక్కడ ఎంట్రీ ఫీ వచ్చేసి 25 రూపీస్. బట్ మాకైతే ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ఫ్రీగానే అయిపోయింది. సో నేనైతే చాలా అదృష్టవంతుని అనుకుంటున్నా. సో ఇలాంటి ఆఫర్లు మళ్ళీ మళ్ళీ దొరకవు. సో మీరైతే ఇలాంటి స్పెషల్ డేలోనే రావాలా మరి. సో దీని టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 AM to 5:30 PM ఎవ్రీడే. అండ్ గైస్ ఈ ఫ్యాక్ట్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ ఈ ప్లేస్ వచ్చేసి ఇండియాలోనే బిగ్గెస్ట్ బుద్ధిస్ట్ టెంపుల్ అంట. అప్పటి శిల్పకారులు ఆ పెద్ద కొండని చెక్కి అంత అద్భుతమైన టెంపుల్ని అయితే బయటికి తీసుకొచ్చిండ్రు. సో నాకైతే డౌటే, ఇప్పటి మనుషులతోనైతే అంత మాన్యువల్ వర్క్ చేయడం అయితే చాలా కష్టం. మీరేమనుకుంటున్నారు గైస్? మీతో అవుతుంది అనుకుంటే ఒకసారి నాకు కామెంట్ చేసి చెప్పండి. సో నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతా. అండ్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా చెప్పండి, చూద్దాం మనం పక్క వాళ్ళకి రికగ్నిషన్ ఇవ్వాలా మనం. Karla Caves. This is one of the oldest temple that is carved out of a complete rock. అండ్ ఈ టెంపుల్కి రావాలంటే కొంచెం ఫిట్గా అయితే ఉండాలి గైస్. కొంచెం మీరు వీక్ అయితే మాత్రం కొంచెం పైకి రావడానికి చాలా ఇబ్బంది పడతారు. ఇక్కడ అరౌండ్ మనకి 350 స్టెప్స్ ఉంటాయి. సో మనం అంత పైకి ఎక్కాలి. అవసరమైతే మధ్య మధ్యలో ఆగైనా ఎక్కాల్సిందే, కానీ మీరైతే పట్టు విడవకండి. పట్టు విడవని విక్రమార్కులాగా పైకి వచ్చేస్తూనే ఉండండి. కార్లా కేవ్స్ లోపల ఈ గుహ అయితే ఏదో డిఫరెంట్గా ఉంది గైస్. దీనికి కింది నుంచే మనకు దారి కనిపిస్తుంది. సో వెళ్ళే దారి కూడా చూడండి, చాలా చీకటిగా ఉంది. సో మీరైతే ఇట్లా బయటికి వచ్చేయచ్చు. బయటికి వచ్చి మళ్ళీ ఒకసారి మంచిగా వ్యూస్ చూసుకొని, ఇక్కడే మనకు ఒక టెంపుల్ కూడా ఉంది. అండ్ ఇక్కడే మనకి ఇంకో వ్యూయింగ్ ప్లేస్ కూడా ఉంది. సరే వెళ్ళి చూసేద్దాం పదండి. ఇంకా గైస్ మీరైతే ఆ తేనె తట్ట చూడొచ్చు. ఎన్ని సంవత్సరాలు అవుతుందో అది కట్ అయితే. సో గైస్ ఎంట్రీ అవ్వగానే కళ్ళు అయితే బయలు గమ్మేలా వ్యూస్ అయితే అద్దిరిపోయినాయి. సో మనకి పైన సీలింగ్ పైన అయినా సైడ్స్కి అయినా కార్వింగ్స్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. సో వాటికైతే ఒక్కొక్క దానికి ఒక్కొక్క మీనింగ్ ఉండే ఉంటుంది. సో అది బేసిక్గా ఆర్కియాలజిస్ట్లకి వాళ్ళకి వీళ్ళకి అర్థమవుతుంది. సో మనకైతే తెలియదు కాబట్టి మనం చూసిన కాడికి ఆనందపడి మనం ఇక బయటికి వచ్చే వర్షం నీళ్ళని చూడండి గైస్. మొత్తం కార్లా కేవ్స్ని అయితే అభిషేకం చేస్తున్నాయి. సో కార్లా కేవ్స్ అయితే పక్కా విజిట్ అవ్వాల్సిన ప్లేస్. మీరైతే అస్సలు మిస్ అవ్వకండి గైస్. There are so many students that are coming to this out of Peking to reach that point. సో గైస్ మన నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి బాజా కేవ్స్. సో మనం ఇక్కడ బాజా కేవ్స్ని రీచ్ అవ్వడానికి ఇక్కడ ఒక 250 స్టెప్స్ అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ మనకి ఎంట్రీ ఫీ వచ్చేసి 25 రూపీస్. సో మనకి అది పెద్ద అమౌంట్ ఏం కాదు. సో మనకు పైకి రాగానే మైండ్ బ్లోయింగ్ వ్యూస్ అయితే ఉంటాయి. సో సేమ్ కార్లా కేవ్స్ లానే ఇవి కూడా. సో కంప్లీట్లీ ఏంటంటే మొత్తం మనకు ఆ గుట్ట లోపలనే చెక్కిన టెంపుల్ ఇది. సో కార్లా కేవ్స్ ఏంటంటే కొంచెం ఎప్పుడు క్రౌడెడ్ ఉంటుంది. సో మనకి ఇదైతే కొంచెం ఐసోలేటెడ్ ఉంటుంది కాబట్టి కొంచెం పీస్ఫుల్గా మనం ఇక్కడైతే టైం స్పెండ్ చేయొచ్చు. అవన్నీ మనం విజువల్స్ అన్నీ చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. సో నాకైతే ఇది మంచిగానే అనిపించింది గైస్. మీరు ఒకసారి వీక్షించండి, చూడండి, ఎక్స్పీరియన్స్ అవ్వండి. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కూడా చెప్పండి మన కామెంట్స్లో అయితే. చూద్దాం మరి.
సో గైస్ మన నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి లోహగఢ్ ఫోర్ట్. మన వెహికల్ ఇక్కడ పార్క్ చేసిన తర్వాత డైరెక్ట్గా ఇంకా పైకి మెట్లపైన నడుచుకుంటూ వెళ్ళాల్సిందే. సో గైస్ మీకు ఈ ఫోర్ట్ యొక్క హిస్టరీ వింటే మాత్రం పక్కా గూస్ బంప్స్ రావాల్సిందే. దీనికి అంత పెద్ద హిస్టరీ ఉంది. ఈ ఫోర్ట్ సీ లెవెల్కి ఒక 1000 మీటర్స్ అబోవ్ ఉంటుంది. ఈ ఫోర్ట్ని ఎలా కట్టారంటే ఇప్పుడు దీనికి ఉన్న 4 ద్వారాలు కూడా చెక్కు చెదరకుండా ఇప్పటికీ మంచి కండిషన్లో ఉన్నాయి. ఇంత అద్భుతమైన కోటని ఫస్ట్ టైం నిర్మించింది అయితే లోహతమియా డైనాసిటీ వాళ్ళు. ఇంత అందమైన కోటని ఏ రాజు మాత్రం వద్దనుకుంటాడు. దీనికోసం అయితే చాలా యుద్ధాలే జరిగినాయి. చాలామంది ఆక్యుపై చేయడానికి ట్రై చేసినారు. ఈ కోటని లోహతమియా డైనాసిటీ వాళ్ళ తర్వాత చాళుక్యాస్, దాని తర్వాత రాష్ట్రకూటాస్, దాని తర్వాత యాదవాస్, ఆ తర్వాత బహమనీస్, ఆ తర్వాత నిజామ్స్, ఆ తర్వాత ముఘల్స్, ఆ తర్వాత మరాఠాస్, ఇంకెవరు మన ఛత్రపతి శివాజీ మహారాజే దాన్ని క్యాప్చర్ చేయడం జరిగింది. యా గైస్ దీనికైతే ఇంత పెద్ద స్టోరీ ఉంది. ఈ కోటని జిగ్జాగ్గా ఏ విధంగా నిర్మించారంటే ఎవరైనా దీన్ని ఆక్రమించాలంటే కూడా 10 సార్లు ఆలోచించాలి. ఎందుకంటే అంత ఈజీ కాదు. ఇంత పెద్ద కోటని ఇంత పెద్ద మౌంటైన్ పైన దాన్ని కాంకర్ చేయాలంటే చాలా ఎఫర్ట్స్ పెట్టాలి. చాలా మంది సోల్జర్స్ని పంపించాలి, చాలా ఖర్చు పెట్టాలి. నైట్ రిసార్ట్కి వచ్చేసిన తర్వాత మేమైతే ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేసినాం. ఇక్కడ ఒక ప్లేయింగ్ ఏరియా అయితే కనిపించింది. ఇక్కడ మనకి స్నూకర్స్, క్యారమ్ బోర్డ్ అండ్ టీటీ కూడా కనిపించింది. Guys, it is continuously raining in the Lonavala. It's been 2 hours. It is raining and it is not stopping. Yeah, currently we are in the Mist Valley Resort. ఇక్కడ తిందామని వెతుకుతూ ఉంటే మాకైతే ఈ ములాఖాత్ ఫ్యామిలీ రెస్టారెంట్ అయితే కనిపించింది. ఇక్కడ టేస్ట్ కూడా బాగానే ఉంది గైస్, మీరు ట్రై చేయొచ్చు. సో గైస్ ఏంటంటే లోనావాలా మొత్తం మనకు ఈ బ్రాండ్ చిక్కీస్ అయితే కనిపిస్తున్నాయి. సో ఇది మగన్ లాల్ చిక్కీ అంట. అండ్ ఇది నాకు తెలిసి 10s of years అయిపోయింది ఇది ఎస్టాబ్లిష్ చేసి. సో ఇవన్నీ కంప్లీట్ ఫ్రాంచైజెస్, అంటే పీపుల్ వాళ్ళకి కావాల్సినట్టుగా తీసుకొని సెల్ చేసుకుంటున్నారు. బట్ అవన్నీ ఒకే కంపెనీకి సంబంధించినవి. ज़्यादा वाइस हाँ इसमें 5 वैरायटी आएगा, काजू बादाम पिस्ता कोकोनट पीनट क्रैक, और वैरायटी मिक्स आएगा, ये ड्राई फ्रूट आएगा, ये चिक्की आएगा इसमें, ओके, एक फ्लेवर में मिक्स आएगा, 4 वैरायटी में। लोनावाला का स्पेशल चॉकलेट और ड्राई फ्रूट में आता है, अखरोट का आता है, उसमें प्लेन चॉकलेट आता है, अच्छा आलमंड चॉकलेट आता है, देख लेंगे। 120 है, हाँ 120 का है, 200 रुपये आधा किलो में आएगा। ये मिक्स है, हाँ उसमें 4 वैरायटी आएगा। ठीक है भाई। तो ये फ्रांचाइज है ना हाँ मगन लाल, पैक कर लो। नाइस टू मीट यू, థ్యాంక్ యూ. సో మనము అంటే లోనావాలాని విజిట్ చేసినాం కాబట్టి సో మన వంతు సహాయం అనుకోవచ్చు, లేకపోతే మనం టేస్ట్ చేయాలి కాబట్టి సో నేను తీసుకొని మిక్స్డ్ డ్రై ఫ్రూట్, సో అవన్నీ తీసుకున్నా, మిక్స్డ్ చిక్కీ. చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో. యా, సో ఇది మీరు పక్కా ట్రై చేయండి. దిస్ ఈజ్ మగన్ లాల్ చిక్కీ. సో మీకు నంబర్ ఆఫ్ షాప్స్ కనిపిస్తాయి, 1 కాదు 2 కాదు, మీకు మేబీ ఒక 20-30 కనిపిస్తాయి విత్ ఇన్ దిస్ లోనావాలా మెయిన్ అడ్డాలో. సో గైస్ మేము ఈ 2 కూడా తీసుకున్నాము, ఒకటి మలై చిక్కీ అండ్ చాక్లెట్ ఫర్డ్స్. సో వీటి టేస్ట్ కూడా బాగానే ఉంది. సో మీరు కూడా ట్రై చేయండి పక్కా వస్తే. థ్యాంక్ యూ బ్రోస్. ओ भाई मुझे मारो नहीं ये मजाक हो रहा है, 1 सेकंड यार मजाक हो रहा है। మిస్ట్ వ్యాలీ రిసార్ట్లో మనకి స్విమ్మింగ్ పూల్ ఫెసిలిటీ కూడా ఉంది. సో మనం యూజ్ చేసుకోవచ్చు, మాకైతే టైం దొరకలేదు. సో గైస్ ఇది మనకి నెక్స్ట్ డే మార్నింగ్ మాకైతే బ్రేక్ఫాస్ట్ ఫ్రీగా ప్రొవైడ్ చేసిండు రిసార్ట్ వాళ్ళే. సో బ్రేక్ఫాస్ట్ అయితే అద్దిరిపోయింది. మనకు మల్టిపుల్ ఐటమ్స్ ఉన్నాయి, వాటర్ మెలన్ ఉండే, ప్లస్ బ్రెడ్ టోస్ట్ ఉంది, పోహా ఉంది, ఆమ్లెట్స్ ఉండే. వీళ్ళు టీ కాఫీ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేసిండ్రు. సో మాకైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పైసలు మిగిలిపోయినాయి, ఇదంతా పుకాట్లో వచ్చేసి. సో గైస్ నౌ వి ఆర్ ఎట్ లోనావాలా లేక్ వ్యూ పాయింట్. సో గైస్ మేము ఈ సెకండ్ డేలో కవర్ చేసే ఫస్ట్ లొకేషన్ ఇదే. మేమైతే లోనావాలా లేక్ వ్యూ పాయింట్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. జస్ట్ లుక్ ఎట్ ద వ్యూస్.
గైస్ ఇవాళ మేము కవర్ చేసే ఫస్ట్ లొకేషన్ లోనావాలా లేక్ వ్యూ పాయింట్. సో ఇక్కడ నుంచి మనకి ఇది ఈ వేలో ఇది ఫస్ట్ లొకేషన్. దీని తర్వాత మనకి ఇంకా మల్టిపుల్ లొకేషన్స్ ఉన్నాయి. మనం ఈ వేలోనే ఆల్మోస్ట్ ఒక 4 లొకేషన్స్ వరకు కవర్ చేయవచ్చు. నేను మీకు ఆ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తా. సో ప్లీజ్ స్టే ట్యూన్. సో ఎగ్జాక్ట్లీ మన యాక్చువల్లీ ఈ బ్రిడ్జ్ ఒకటి క్లోజ్లో ఉంది. ఇది ఓపెన్ స్టేట్లో ఉంటే మనకు ఇంకా క్రేజీ వ్యూస్ తీసుకోవచ్చు. బట్ రీసెంట్లీ అయితే వాళ్ళు క్లోజ్ చేసేసిండ్రు, ఎందుకో ఏమో కానీ. ఒకవేళ మీరు ఇది ఓపెన్లో ఉంటే అక్కడ నుంచి ఎంటర్ అవ్వచ్చు, ఆ లాస్ట్ పాయింట్ నుంచి. అక్కడ గేట్స్ క్లోజ్ చేశారు. స్ట్రేట్గా మనకి ఆ లాస్ట్ ఎండ్ పాయింట్ వరకు ఉంటుంది రోడ్. అండ్ అక్కడ ఒక పెద్ద బ్రిడ్జ్ ఉంది. ఆ సీన్ కూడా క్రేజీ ఉండే. రోడ్కి మనం రోడ్ పై నుంచి వస్తున్నప్పుడు ఆ బ్రిడ్జ్ క్లియర్గా కనిపిస్తుంది మనకి. మేబీ అందులో పడిపోతున్నారనా లేకపోతే మరి బ్రిడ్జ్ కొలాప్సింగ్ స్టేట్లో ఉందనా రీజన్ తెలియదు కానీ ఈ బ్రిడ్జ్ అయితే కంప్లీట్గా క్లోజ్ చేశారు. అండ్ దీని తర్వాత నెక్స్ట్ మనం బూషి డ్యామ్ కవర్ చేస్తాం. సో గైస్ నేను ఇప్పుడే ఒక క్రేజీ సీన్ చూసిన, ఒకసారి చూడండి. ఆ కొండ పై నుంచి ఒక చిన్న వాటర్ ఫాల్ స్టార్ట్ అయింది చూడండి. అది కంటిన్యూస్గా కింద వరకు వస్తుంది. అది అలా 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 వచ్చి మేబీ అది ఈ లేక్ లోనే కలుస్తుంది. గైస్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, మల్టిపుల్ చిన్న చిన్న వాటర్ ఫాల్స్ చాలా కనిపిస్తూ ఉంటాయి మీకు చూస్తుంటే. ఇక్కడ చాలా ఫేమస్ అంట, దీన్ని 7 సిస్టర్ వాటర్ ఫాల్స్ అంటారంట. A few minutes later. సో గైస్ ఇక్కడ బుషి డ్యామ్ దగ్గర కార్కి 100 రూపీస్ పార్కింగ్ ఫీ తీసుకుంటున్నారు, బైక్ అయితే 50 రూపీస్ అంట. సో గైస్ లోనావాలాలో వన్ ఆఫ్ ది మస్ట్ విజిట్ ప్లేస్ వచ్చేసి బూషి డ్యామ్. సో మీరు బూషి డ్యామ్ గురించి వినే ఉంటారు, రీసెంట్లీ న్యూస్లో కూడా చాలాసార్లు వచ్చింది. ఒక ఫ్యామిలీ బూషి డ్యామ్ దగ్గరలో ఉన్న ఒక వాటర్ ఫాల్ని చూద్దామని వాళ్ళైతే వెళ్ళిండు. సో వాళ్ళు వెళ్ళిన టైంలో అయితే ఎక్కువ వాటర్ ఫ్లో లేదు. సో వాళ్ళైతే అక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేద్దాం అనుకున్నారు. బట్ సడన్గా వాటర్ ఫ్లో పెరిగేసరికి వాళ్ళకి ఏం అర్థం కాలేదు ఏం జరుగుతుందో. అది కొంచెం వరకు వచ్చి వెళ్ళిపోతాయి అనుకున్నారు అనుకుంటా. వాళ్ళంతా అక్కడే స్టే చేసిండ్రు. బట్ కంటిన్యూస్లీ వాటర్ ఫ్లో పెరిగి 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 ఏంటంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఇంకా వాళ్ళు హోల్డ్ చేయలేకపోయిన్లు. అంత వాటర్ వల్ల వాళ్ళైతే కొట్టుకొని పోవడం జరిగింది. సో వాళ్ళ ఫ్యామిలీలో చాలా మెంబర్స్ చనిపోయారు. సో ఇదైతే నిజంగా బాధాకరమైన విషయం. నేనైతే మన ఛానల్ తరఫున ఒక అవేర్నెస్ అయితే క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. సో మీరు కూడా ఏదైనా కొత్త ప్లేస్ని విజిట్ చేసినప్పుడు ఎస్పెషల్లీ మాన్సూన్ సీజన్స్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో అప్పటి వరకు డ్రై ఉంది కదా అని చెప్పి మీరైతే అంటే ఫ్రీగా అయితే ఉండకండి, చూస్తూ ఉండండి. ఒకవేళ మీకు వాటర్ ఏమన్నా సడన్గా వస్తున్నట్టు అనిపిస్తే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఆ ప్లేస్ నుంచి వెంటనే వెకేట్ చేసి కొంచెం దూరంగా వెళ్ళిపోండి, ఒక సేఫ్ జోన్లోకి వెళ్ళిపోండి. ఎందుకంటే ప్రాణం చాలా విలువైంది గైస్. మీరు అంటే రిలాక్స్ అవుదామని ఎంజాయ్ చేద్దామని మనం ఇంత దూరం వస్తాము ఏ ప్లేస్కి అయినా కానీ. బట్ ఇలా వచ్చి మాత్రం అంత సింపుల్గా అయితే ప్రాణాలు అయితే పోగొట్టుకోకండి గైస్. కావాలి అంటే ఇక్కడ 50 రూపీస్కి రెంటల్ అంట, కొత్తవి కూడా తీసుకోవచ్చు. జస్ట్ వాటిని తీసుకొని క్రాస్ చేయడానికి ఎవరైతే తెలియకుండా వస్తారు కదా, సో వాళ్ళు అట్లా లూట్ చేస్తున్నారు. ఇక సో చూడండి ఇక్కడ కూడా రెంటల్ ఇవన్నీ. సో వేసుకోకపోతే రెంటల్. సో దాంతోపాటు ఇక్కడ జామకాయలు, మామిడికాయలు, పల్లీలు, మక్క కంకులు అన్నీ ఉన్నాయి ఇక్కడ. జస్ట్ ఏంటంటే ఎవరైతే షూస్ వేసుకొని వస్తారో వాళ్ళైతే డెఫినెట్గా క్రాస్ చేయలేరు. ఇప్పుడైతే వాటర్ తక్కువ ఉన్నాయి కానీ ఒకవేళ ఫ్లో ఎక్కువ ఉంటే మాత్రం డెఫినెట్గా మీరు క్రాస్ చేయలేరు. ఆ టైంలో మాత్రం మీరు సచ్చినట్టు ఇంకా రెంటల్ తీసుకోవాల్సిందే. ఇదైతే ప్రాసెస్. సో నేనైతే సజెస్ట్ చేయను షూస్ వేసుకొని రావడానికి. సో మీరైతే కంఫర్టబుల్ వేర్ ఏదైనా వేసుకొని వచ్చేయండి. చెట్టు లెక్కగలవా ఉనరారి బుట్ట లెక్కగలవా, చెట్టులెక్కి ఆ చిటారు కొమ్మని. Oh my God, there is no water in the Bushi Dam. No! God, please, no! 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 సో గైస్ మేమైతే నిజంగా డిసప్పాయింట్ అయినాం. మేమైతే ఇక్కడ వాటర్ ఉంటాయని అనుకున్నాం. బూషి డ్యామ్ అయితే ఇంకా నిండలేదు. ఒకవేళ బూషి డ్యామ్ నిండితే ఆ డ్యామ్ పై నుంచి మనకి కిందికి వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది. సో అదేదో మనకి ఒక వాటర్ ఫాల్ లాగా కనిపిస్తుంది. రాలేదు అని పట్టు వదలని విక్రమార్కుల్లాగా ముందుకెళ్ళి మరి ఆ రివర్ దగ్గరికి వెళ్ళి మరి చూస్తున్నాం. అంతే కదా, ఇంత దూరం వచ్చి వాటర్ని చూడకుండా దగ్గరికి వెళ్ళి చూడకుండా అయితే వదిలేయలేము కదా. దాని పైకి కూడా ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్తున్నారు. డైరెక్ట్గా మనం బూషి డ్యామ్లోకి వచ్చే వాటర్ని అయితే చూసుకున్నాం. మీరు ఒకవేళ అంటే మేబీ నెక్స్ట్ మంత్ వరకు వాటర్ వచ్చేయచ్చు. సో అప్పటి వరకు అయితే మీరు పక్కా స్లైడ్స్ వేసుకునేదండి. కావాల్సిన వాటర్ పాయింట్ దగ్గరికి
అది బుషి డ్యామ్. సో దట్ ఈస్ ద బుషి డ్యామ్. సో గైస్ మా దరిద్రం ఏంటంటే మేము ఒక్క 1 వీక్ తర్వాత వచ్చింటే ఈ డ్యామ్ మొత్తం నిండిపోయి ఉంటుండే. మేము ఆ డ్యామ్ బయట కూడా మేము వాటర్ కనిపిస్తుండే. ఆ యాక్సిడెంట్ కూడా మేము ఇక్కడికి వచ్చిన 4-5 డేస్ తర్వాతనే జరిగింది. షూస్ ఉంటే ఇబ్బంది కాదు, కానీ అక్కడ నుంచి వస్తే మాత్రం కొంచెం ఇబ్బంది అవుతుంది అనుకుంటా. అది ఈ టైంలో, తర్వాత మేబీ ఇంత ఇబ్బంది కాకపోవచ్చు. కూడా ఎనర్జీ బూస్టర్స్ న్యాచురల్గా ఇవి తీసుకోండి. అదేదో చిప్స్ ప్యాకెట్లు అవి ఇవి ఉన్నాయి, అవి అయితే ఎంకరేజ్ చేయకండి. బీ హెల్దీ. సో నేను ఈ వీడియో అప్లోడ్ చేసిన టైంకి బుషి డ్యామ్ దగ్గరికి అయితే విజిటర్స్కి అయితే అలో లేదు. ఆ వాటర్ టూ మచ్ ఓవర్ఫ్లో ఉంది. A few minutes later. సో గైస్ మనం ఇప్పుడు లయన్స్ పాయింట్ దగ్గర అయితే ఉన్నాము. ఇది వీకెండ్ కదా, ఎన్ని కార్స్ వచ్చినాయి చూడండి. సో మీరు కొంచెం వీక్ డేస్లో వస్తే బాగుంటుంది. వీకెండ్లో మాత్రం క్రౌడ్ చాలా ఎక్కువ ఉంటుంది, చూసుకోండి. అండ్ ఇక్కడ మనకి చాలా స్నాక్స్ సెంటర్స్ కనిపిస్తున్నాయి. మీకు కావాలంటే ఏదైనా తినొచ్చు, బట్ కాస్ట్ కొంచెం ఎక్కువనే అని విన్నా నేనైతే. సో గైస్ మనకి లయన్స్ పాయింట్ అయితే మార్నింగ్ 6 AM to 6 PM వరకు అయితే అవైలబుల్గా ఉంటుంది. మీరు ఈ అవర్స్లో విజిట్ చేయడం బెస్ట్. లొకేషన్ లోనావాలా రైల్వే స్టేషన్ నుంచి అయితే 12 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. వచ్చే దారిలో మనం ఫస్ట్ లోనావాలా లేక్ వ్యూ పాయింట్ అయితే చూసుకోవచ్చు. దాని తర్వాత బుషి డ్యామ్ ఉంటుంది. దాని తర్వాత ఒక వాటర్ ఫాల్ కూడా ఉంటుంది. దాని తర్వాత మనం డైరెక్ట్గా లయన్స్ పాయింట్ అయితే రీచ్ అయిపోవచ్చు. ఈ లొకేషన్ సన్ రైజ్కైనా సూపర్ ఉంటుంది, సన్సెట్కైనా సూపర్ ఉంటుంది. సో గైస్ నేనైతే నా లైఫ్లో ఇంత బ్యూటిఫుల్ వ్యూస్ అయితే చూడలేదు. సో మనం లోనావాలా అంటే ఇంకా ఇదేనేమో యాక్చువల్ బ్యూటీ అంటే. సో ఇక్కడ ఉన్న మన బ్రెత్ టేకింగ్ వ్యూస్, అసలు ఒక్కొక్క వ్యూ చూస్తుంటే నో మ్యాన్. సో మాకైతే మా సైడ్ అయితే చూడలేదు నేను. బేసిక్గా మా హైదరాబాద్ సైడ్ కానీ నిజామాబాద్ సైడ్ కానీ. సో ఇదైతే క్రేజీ వ్యూస్ ఉన్నాయి. సో ఇక్కడ వెదర్ కూడా చాలా డ్రాస్టిక్గా చేంజ్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే మనకి మంచిగా వ్యూస్ కనిపిస్తూ ఉంటాయి, అప్పుడే మొత్తం ఫాగ్ వచ్చేస్తుంది, జీరో విజిబిలిటీ అయిపోతుంది. అప్పుడే వర్షం పడుతూ ఉంటుంది, అప్పుడే ఎండ కొడుతూ ఉంటుంది, అప్పుడే ఫుల్ గాలి వస్తూ ఉంటుంది. ఏంటంటే మీరు అన్ని సీజన్స్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, అన్ని వెదర్స్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో మీరు ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఒకటే లొకేషన్, లోనావాలాకు వచ్చేయండి. సో మొత్తం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. నేను ఇప్పుడే ఒకటి అబ్జర్వ్ చేసా, ఒకసారి చూడండి ఆ వాటర్ ఫాల్ చూడండి. జస్ట్ మిల్క్ కొండపై నుంచి కింద పడితే ఎలా ఉంటుందో అంత ప్యూర్ వైట్గా ఉంది. కెమెరా క్యాప్చర్ చేయలేకపోతుంది దాన్ని, ఒక వాటర్ ఫాల్ లాగా. అదేదో మనకి డిజైన్ లాగా అనిపిస్తుంది అంతే, ఏదో వైట్ కలర్ డిజైన్ లాగా. బట్ అది వాటర్ ఫాల్ అన్నమాట, నమ్మండి. 360 degrees రొటేట్ చేస్తూ ఉంటుంది. సో అక్కడ అరేంజ్ చేసిండు. ఇక్కడ సౌండ్ సిస్టమ్, క్రేజీ సౌండ్ సిస్టమ్ పెట్టిండు. సో గైస్ మనకి ఇక్కడ ఒక క్యామెల్ అయితే ఉంది, దట్టు ఈ జీప్ కూడా ఉంది. జస్ట్ ఈ జీప్ ఏంటంటే 150 rupees అంట. డైరెక్ట్గా మనం ఆ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు రౌండ్స్ వేసుకోవచ్చు. బట్ వాళ్ళ అసిస్టెంట్స్ అయితే పక్కా అంటుండు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ రూల్స్ ప్రకారం. మనకి ఇక్కడ క్యామెల్ రైడింగ్ ప్లస్ హార్స్ రైడింగ్ కూడా ఉంది ఇదే పాయింట్ దగ్గర. సో మీరైతే అది కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో గైస్ నేను ఈ జీప్ ఎక్కే ముందు పిల్లాడికి అయితే నేను కొంచెం ఒక ముచ్చట చెప్పిన. సో నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, నేను చాలాసార్లు ట్రై చేసిన అని చెప్పిన. బట్ ఆయన ఒకటే ఏమన్నాడు అంటే, లేదు బ్రో, ఇక్కడ రూల్స్ ప్రకారం అయితే మేము మా అసిస్టెన్స్ లేకుండానైతే మేము వదిలేయము అని చెప్పి అన్నాడు. బట్ నాకు తీరా డ్రైవ్ చేస్తుంటే అర్థమైంది అదైతే అంత ఈజీ లేకుండే. సో మనం నార్మల్గా బైకో కారో డ్రైవ్ చేసినట్టుగా కాదు, ఇది కంప్లీట్గా వేరే ఉంది హ్యాండ్లింగ్ అనేది. సో అది మీకు డ్రైవ్ చేస్తేనే ఎక్స్పీరియన్స్ అవుతారు. సో ఒకటి ఏంటంటే డ్రైవ్ చేసేటప్పుడు హ్యాండిల్ని మాత్రం టైట్గా పట్టుకోకండి, లూజ్గా వదిలేసి అక్కడి నుంచే మీరు దాన్ని మాన్యూవరింగ్ చేస్తూ ఉండాలి. సో 2 rounds చేసిన తర్వాత దాని హ్యాండ్లింగ్ అయితే అర్థమైంది. మనోనికి అయితే ఒక 150 rupees ఇచ్చిన. పాయింట్ అక్కడ స్టార్ట్ అయింది. సో ఇక్కడ ఎండ్ అవుతుంది. అండ్ జస్ట్ లుక్ ఎట్ ద ఫాగ్. అది ఇప్పటి వరకు ఆ లోయలోనే ఉండే, ఇప్పుడు బయటికి కూడా వచ్చేసింది. ఇక్కడ మనుషులు ఎవ్వరు కనిపిస్తలేరు. సో జాగ్రత్త, ఒకవేళ మీరు మీ ఫ్రెండ్స్తో వచ్చినా కానీ వాళ్ళు కూడా కనిపించరు. మా ఫ్రెండ్స్ కూడా ఎన్నో ఆగమైపోయిండు. అట్లా చూసుకోండి, జాగ్రత్తగా ఉండండి లయన్స్ పాయింట్కి వచ్చినప్పుడు. టైగర్స్ పాయింట్కి వెళ్తున్నాం ఇప్పుడు. టైగర్స్ పాయింట్ జస్ట్ ఇక్కడ నుంచి కొంచెం దూరంలో ఉందంట, వాకేబుల్ డిస్టెన్స్లోనే. ఇప్పుడే మనకి ఒక ఎండ్రికాయ కనిపించింది. ఇంకా మామ ఇటు నుంచి కనిపిస్తుంది, ఇంకా ఊగుతుంది. అవునా, నేను దాన్ని బయటకు తీయమంటే తీస్తా. కనిపిస్తుందా? చిన్నది తేలు కాదురా బాబు, ఎండ్రికాయ. యా ఇప్పుడు కనిపిస్తుందా? 9x పెడితే కనిపిస్తుంది. ఒరే గజా, పెద్దగా ఉంది లోపల, పెద్దగా ఉంది, చిన్నది కాదు. సో గైస్ ఈ ఏరియాలో పాములు కూడా చాలా ఉన్నాయి. చూడండి, ఇక్కడ ఒక పాము అయితే చనిపోయింది ఉంది. నాకు తెలిసి ఎవడో చంపేసే ఉంటాడు. యా ఇట్ ఈస్ ఎక్స్పెక్టబుల్.
మనకు కనిపించవచ్చు ఈ ఏరియాలో పాములు తేళ్ళు కొంచెం చూసుకుంటూ వెళ్ళండి మీరైతే. లైన్ పాయింట్, ఇక్కడ లైన్ పాయింట్, అక్కడ నుంచి మీరు స్ట్రేట్గా ఇలా అక్కడ నుండి మీరు ఇక్కడికి స్ట్రేట్గా నడుచుకుంటూ రావాలి. ముందు నడుచుకుంటూ వస్తే మీకు టైగర్ పాయింట్ కనిపిస్తుంది. ముందు కొంచెం నడుచుకుంటూ వస్తే ముందర మీకు టైగర్ పాయింట్ కనిపిస్తుంది. సో గైస్ మనమైతే టైగర్ పాయింట్కి అయితే వచ్చేసినాము. సో ఇవి రెండు పక్క పక్కనే ఉంటాయి, లయన్స్ పాయింట్ అండ్ టైగర్ పాయింట్. సో అందరూ అంటే వ్యూస్ కూడా కంప్లీట్ చేంజ్ ఉంటాయి అనుకుంటారు. అంటే వ్యూస్ కూడా ఆల్మోస్ట్ సేమే, పక్క పక్కకే ఉంటాయి కాబట్టి. బట్ వ్యూయింగ్ యాంగిల్ అయితే చేంజ్ అవుతుంది. అటు నుంచి వేరే యాంగిల్ ఉంటుంది, ఇటు నుంచి వేరే యాంగిల్ ఉంటుంది. సో ఏంటంటే బేసిక్గా దీన్ని టైగర్ పాయింట్ అని ఎందుకు అంటారు అంటే, సో అక్కడ ఉన్న స్ట్రక్చర్ అనేది ఒక లీపింగ్ టైగర్ పొజిషన్లో ఉంటుంది. సో అందుకే దీన్ని టైగర్ పాయింట్ అని అంటారు. సో మనకి వ్యూ అయితే టోటల్ పానరామిక్ వ్యూలో ఉంటుంది. 180 degrees మనకు కంప్లీట్గా విజిబిలిటీ ఉంటుంది లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ వరకు. సో ఈ వ్యూస్ అయితే బ్రెత్ టేకింగ్ గైస్, స్టన్నింగ్ లెవెల్లో ఉంటాయి. అండ్ మనకి లయన్స్ పాయింట్ దగ్గర మనం ఇంత ఎడ్జ్లో క్లిఫ్ పాయింట్ దగ్గర నిలబడడానికి అయితే స్కోప్ ఉండదు. బట్ లక్కీలీ టైగర్స్ పాయింట్ దగ్గర మనకైతే ఇక్కడ ఇంత క్లిఫ్ పైన నిలబడడానికి ఇక్కడ ఛాన్స్ అయితే ఉంది. బట్ రిస్క్ అయితే తీసుకోకండి. చాలామంది పీపుల్స్ అయితే తెలియకుండా అంత ఎడ్జ్ వరకు వెళ్ళి పడిపోతున్నారు కూడా. సో రీసెంట్లీ ఒక వెల్ నోన్ ఇన్ఫ్లుయెన్సర్ ఆర్వి కామ్దార్ అనే ఒక ఇన్ఫ్లుయెన్సర్ అయితే పడిపోవడం జరిగింది. అన్ఫార్చునేట్లీ రెస్క్యూ టీమ్ కూడా తనని సేవ్ చేయలేకపోయింది. నేను మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తుంది మిమ్మల్ని ఏదో భయపెడదామని కాదు, బట్ మీరు ఎంతో కొంత జాగ్రత్తగా ఉంటారని చెప్పి మాత్రమే షేర్ చేస్తున్నాను. సో గైస్ ఈ వెజ్ మ్యాగీ వచ్చేసి 150 రూపీస్ మనకి లయన్స్ పాయింట్ దగ్గర. ఇంకా మేము చాలా ఆర్డర్ చేసినాం, పావ్ బాజీలు, ఆనియన్ పకోడా, కార్న్ పకోడా, చీజ్ పకోడా, ఇంకా అవన్నీ రెడీ అవుతున్నాయి లోపల. మనకి చూద్దాం అవిట్లా టేస్ట్ కూడా ఎట్లుంటుంది. మాకు లయన్స్ పాయింట్ దగ్గర స్నాక్స్ లంచ్కి 1300 రూపీస్ బిల్ అయింది. వర్షం అయితే దంచి కొడుతుంది గైస్. లక్కీలీ మేము మా లంచ్లో ఉన్నాం కాబట్టి బచాయించిపోయినాం. మేము బయట ఎక్స్ప్లోరేషన్లో ఉంటే చాలా ఇబ్బంది పడుతుండే. ఇది వీకెండ్ కాబట్టి క్రౌడ్ అయితే కెపాసిటీకి మించి వచ్చేసింది గైస్. సో వీకెండ్లో వస్తే పరిస్థితి ఇది. వెహికల్స్ చూడండి ఎన్ని వెహికల్స్ ఉన్నాయి. నేను నా లైఫ్లో చూడలేదు భయ్, ఒక్క రోజులో మూడు వెదర్లు చూస్తున్నా నేను. అప్పుడే ఎండ కొడుతుంది, అప్పుడే మంచి గాలి వస్తుంది, అప్పుడే వర్షం పడుతుంది. వారే అమ్మ, నిజంగా లోనావాలాకి దండం పెట్టాలా, రావాలా, చూడాలా లైఫ్లో ఎప్పుడైనా ఇలాంటివి. మన సైడ్ అయితే ఎక్స్పీరియన్స్ చేయలేము ఈ వ్యూస్ కానీ, ఈ క్రేజీ వెదర్ కానీ. ఫ్రెండ్స్తో చిల్ అవ్వాలంటే వచ్చేయండి ఇంకా లోనావాలా, మహాబలేశ్వర్. కరెంట్లీ అయితే మనం లయన్స్ పాయింట్లోనే ఉన్నాము, బయలుదేరాలి ఇంకా. సో వచ్చేదారిలో లోనావాలా లేక్ దగ్గరలో ఉన్న 7 Sisters వాటర్ ఫాల్స్ దగ్గర అయితే ఆగినాం గైస్. ఇప్పటి వరకు ఫుల్ వర్షం పడింది కదా, ఈ వాటర్ ఫాల్స్లో క్వాంటిటీ కూడా పెరిగింది. సో మంచిగా కొంచెం సేపు ఎంజాయ్ చేద్దామని ఆగినాం. అలాగే ఒక రీల్ కూడా ప్లాన్ చేసినాం ఇక్కడ మేము. A few minutes later. సో ఈ నుంచి మనకైతే ఒక బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ కనిపిస్తుంది. సో కొంతమంది అయితే దాన్నే కొనే వాటర్ ఫాల్స్ అంటున్నారు, నాకైతే ఐడియా లేదు. ఒకవేళ మీకు ఎవరికైనా ఐడియా ఉంటే ప్లీజ్ కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి అది ఏ వాటర్ ఫాల్. సో ఇది చూడడానికి అయితే చాలా పెద్ద వాటర్ ఫాల్. నాకు ఇక్కడ లోనావాలాలో చూసిన వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ వాటర్ ఫాల్ అనుకుంటున్నాను నేనైతే. చాలా బాగుంది గైస్, విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. సో దీని దగ్గరలోనే మనకు కండాలా వ్యూ పాయింట్ ఉంది, మంకీస్ పాయింట్ ఉంటుంది, ఇంకా కొన్ని పాయింట్స్ అయితే ఉంటాయి. అవన్నీ చూసుకోవచ్చు, మీరు కవర్ చేయొచ్చు ఇక్కడికి వచ్చేస్తే. क्या सीन है, वाह क्या सीन है గైస్. మనం ఇప్పుడైతే రాజ్మాచి వ్యూ పాయింట్ దగ్గర ఉన్నాం. సో కండాలా కూడా ఇక్కడనే, కండాలా వ్యూ పాయింట్ అండ్ ఇక్కడ ముందర మంకీ వ్యూ పాయింట్ ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఇవన్నీ నియర్ బై డిస్టెన్స్లోనే ఉంటాయి. సో ఇక్కడ లక్కీ థింగ్ ఏంటంటే అక్కడ మనకి ఈ ఏరియాలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ వాటర్ ఫాల్. వన్ థింగ్ గైస్, మేము దీనికంటే ముందు కూనే వాటర్ ఫాల్స్కి ట్రెక్ చేస్తూ అయినా వెళ్దాం అనుకున్నాం. బట్ అదేదో ప్రైవేట్ ప్రాపర్టీ అయిపోయింది. ఇప్పుడు మనం వెళ్ళడానికి ఆప్షన్ లేదు అంటే సరే అని చెప్పి ఇక్కడ డైరెక్ట్గా రాజ్మాచి వ్యూ పాయింట్కి అయితే వచ్చేసినాము. సో ఆ రీజన్ వల్లనే మేము అక్కడికి వెళ్ళలేకపోయాం, బట్ అదైతే మేము చాలా ట్రై చేసినాం. సో ఇవన్నీ పక్కకు పెడితే ఏంటంటే ఇక్కడికి మీరు వచ్చే ముందు చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి. ట్రాఫిక్ మాత్రం బీభత్సంగా ఉంది. లోనావాలా నుంచి ఇక్కడికి రావడానికి ఆల్మోస్ట్ మాకు 40 minutes పట్టింది. సో మొత్తం కంప్లీట్ రెడ్ గూగుల్ మ్యాప్స్లో అయితే అంత ఘోరంగా ట్రాఫిక్ ఉంది. సో మీరు వీకెండ్లో వస్తే మాత్రం ఇదే పరిస్థితి ఉంటుంది. సో సరే ఏం పర్లేదు మాకు, అంటే వీకెండ్ అయినా పర్లేదు, ట్రాఫిక్లో అయినా మేము 1 hour 2 hours వేస్ట్ చేస్తాం అనుకుంటే వీకెండ్లో అయినా ప్లాన్ చేసుకోండి. బట్ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే పీస్ ఆఫ్ మైండ్తో చూడాలి అనుకుంటే మాత్రం వీక్ డేస్లోనే ప్లాన్ చేసుకోండి.
సో జస్ట్ నేను ఇంకొంచెం ముందుకు వెళ్తా, అక్కడ నుంచి మీకు ఇంకా క్లియర్గా కనిపిస్తుంది. సో కోవిడ్ తర్వాత జనాలకు కూడా ట్రావెలింగ్ యొక్క ఇంపార్టెన్స్ ఏందో తెలిసింది. సో మన ప్రపంచం అనేది మొబైల్లో లేదు గైస్, బయట మనం తిరుగుతూ ఎక్స్ప్లోర్ చేస్తుంటేనే ప్రపంచం అనేది కనిపిస్తుంది. సో నా సిన్సియర్ మీకు సజెషన్ ఏంటి అంటే ప్లీజ్ అప్పుడప్పుడు మీ మొబైల్ని ల్యాప్టాప్స్ని వదిలేసి ఇలా బయట ప్రపంచానికి రండి. సో ఇట్లా డిఫరెంట్ లొకేషన్స్ని ఎక్స్ప్లోర్ చేయండి. తెలుగు వాళ్ళు అయితే బాగానే కనిపిస్తున్నారు బై ఫర్ దిస్ వ్యూ పాయింట్, రాజమాచి వ్యూ పాయింట్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. సో అంతే గైస్, మనం ఈ వీడియో ఇంకైతే వచ్చేసినాము. ఎవరైతే లోనావాలని ఇప్పటి వరకు విజిట్ చేయలేరో వాళ్ళకైతే ఒక కంప్లీట్ పిక్చర్ని ఇస్తుంది. ఎవరైతే లోనావాలని విజిట్ చేద్దాం అనుకుంటున్నారో సో వాళ్ళ ప్లానింగ్లో ఇది ఎంతో కొంత యూజ్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను గైస్. ఈ వీడియో కొంచెం లెంతీ అయిందని నాకు కూడా అర్థమవుతుంది గైస్, బట్ నేను డే 1 అండ్ డే 2ని కంప్లీట్గా కవర్ చేసిన. సో లోనావాలా దగ్గరకు వచ్చినప్పుడు మహాబలేశ్వర్ని విజిట్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో మహాబలేశ్వర్కి సంబంధించిన వీడియోస్ కూడా మన ఛానల్లో అవైలబుల్గా ఉంటాయి, ప్లీజ్ వాటిని కూడా వాచ్ చేయండి. That's it for this video guys. Thanks for watching. If you enjoyed this video, don't forget to hit the subscribe button and ring the notification bell so you never miss an update. Your support means world to us. Until next time, signing off, yours Dinesh Dilse. खत्म. बाय बाय, टाटा, गुड बाय, गया.